బిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి, 120, 110 ఆ ప్రాంతాల్లో చనిపోయినాయి. ఇంకో పక్క ఫిషరీస్ సెక్టర్లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5,53,00,000, R&B హెవీ లాస్. ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం, ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం, వేసిన రోడ్స్ అనే రోడ్డు ఒక రెయిన్కి పతనం అయిపోయినాయి. 2,079 కోట్లు, 2,079,90,00,000 రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లే. ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ 1,26,00,000, పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్టేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీళ్ళని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈరోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ ಮೇಲೆ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. కిందికి ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్, థండర్ బోల్ట్స్ లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ ఇది చేస్తున్నాం. ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఏ సచివాలయానికి ఏ మెసేజ్ కావాలని పంపేయచ్చు, అన్నీ పంపేయచ్చు. గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్లో పంపించే మెసేజ్లు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఊర్లో ఒకసారి మైక్లో అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేస్తుంది. అది కూడా చేశారు, అవి కూడా చూస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇది పోవడం కోసం ఇక్కడ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్, అక్కడ మేము ప్రిడిక్టెడ్ అబ్జర్వ్డ్ రెయిన్ఫాల్ అవన్నీ వస్తాయి. ఇంకొక పక్క నౌ కాస్ట్ అంటే మొత్తం కలిసి ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు, ఏ విధంగా చూపిస్తారు. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక నిమిషంలో, తర్వాత నేను కామెంట్ చేస్తాను. So, thanks, sir. The AIS system, we are monitoring 42 different parameters. Sir చెప్పినట్టు to be able to manage any of these situations like heavy rainfall గానీ, cyclones గానీ, floods గానీ వచ్చినప్పుడు all the data that is required should be in one common place on which you can run models, you can run AI, and you can take early action to prevent any damages. దాంట్లో భాగంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఫోర్కాస్ట్ ఏంటి.
రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ జిల్లా వారీగా, మండలం వారీగా, వాట్ ఇస్ ద రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్? ట్యాంకు వారీగా, రిజర్వాయర్ వారీగా, వాట్స్ ద రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్? అది వస్తే మనకి విల్ నో హౌ టు యాక్ట్ ఆన్ దట్ డేటా, రైట్? ఆ తర్వాత విల్ లుక్ అట్ అబ్జర్వ్ రెయిన్ఫాల్ ఏంటి, రైట్? ఇప్పుడు మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సెన్సర్స్ ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో సెన్సర్స్ ఉన్నాయి, ఐఎండీలో సెన్సర్స్ ఉన్నాయి. అన్ని డేటా తీసుకుని మనకి ఇప్పుడు ప్రకాశం బరాజ్కి ఫ్లడ్ వస్తుంది అంటే విజయవాడ పడిన నీళ్ళ వల్ల రాదు ఫ్లడ్. కీసుల్లో పడింది, వరంగల్లో పడింది, ఖమ్మంలో పడింది, తెలంగాణలో పడింది, కర్ణాటకలో పడింది. దట్ బేసిక్లీ క్రియేట్స్ అ ఫ్లడ్ ఇన్ ప్రకాశం బరాజ్. సో అన్ని వాళ్ళు షో యూ క్విక్గా చూపిస్తారు మీకు. అన్ని డేటా సెట్స్ తీసుకుని వీఆర్ మోడలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దట్ వీ కెన్ గివ్ ఎర్లీ వార్నింగ్ టు బోత్ సిటిజన్స్ అండ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద రెయిన్ఫాల్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 o'clock దాకా, రైట్? ఈ డేటా మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెన్సర్స్ తీసుకుని వి పుట్టింగ్ ఇట్ హియర్. సో మీరు తెలిసే ఉంటుంది ఈ అనకాపల్లి ఆ ఏరియాలో బాగా వర్షం పడింది. దట్ ఈస్ బేసిక్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థింగ్ హియర్. అదే వారీగా లాస్ట్ 24 hours చూసుకుంటే ఎక్కడ వర్షం పడింది? ఏలేరు, గుండ్లకమ్మ, అనకాపల్లి ఈ ఏరియాలో వర్షం పడింది. వీఆర్ ఏబుల్ టు సీ దాట్. ఎందుకంటే ఈ డేటా ప్రకారం రిజర్వాయర్ వారీగా ఆ క్యాచ్మెంట్ ఏంటి, క్యాచ్మెంట్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది, సాచురేషన్లో ఉందా, డ్రైగా ఉందా, దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడింది, దాన్ని బట్టి వీ ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ద రిజర్వాయర్, హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ద ఎంఐ ట్యాంక్. ఎంఐ ట్యాంక్ నిండుగా ఉందనుకోండి, తక్కువ ఫ్లో వచ్చినా కానీ ఓవర్ఫ్లో అవుతుంది. సో వీ గివ్ అడ్వైజరీ సెయింగ్ దట్ ఈ ట్యాంక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి.